వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆవేశం హద్దులు దాటింది, క్రోధం కంచె దాటింది. స్వార్థం ముసుగులో మేక వన్య పులులు వేట ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. లండన్ లో జరిగిన ఓ ఘటన భారత్ లో ఎందుకు హాట్ టాపిక్ గా మారింది. కట్టుకున్నోడే సర్వస్వం అని నమ్మి సరిహద్దులు దాటి లండన్ కు వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో వెగత జీవగా మారింది. మరి ఎందుకు కారణాలేంటి? అందుకు దారితీసిన పరిణామాల్లో విలన్ ఎవరు? కట్టుకున్నోడే ఖల్నాయక్ గా మారాడా? ఇది హత్యేనని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారణకు వచ్చేశారు. ఈ మర్డర్ ఆ ఖల్నాయక్ పనేనా? మనం ఇప్పుడు చూస్తున్నది బ్రిటిష్ కు చెందిన లండన్ లోని ఇల్ఫోర్డ్ టాప్ రేంజ్ లో ఉన్న ఏరియాకు చెందిన ప్రాంతం ఇది. ఇదిగో ఇక్కడే ఢిల్లీకి చెందిన గుర్తు తెలియని ఓ మహిళా శవాన్ని లండన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 24 గంటలుగా కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి కోసం వెతుకుతున్న పోలీసులకు కనిపించిన 24 సంవత్సరాల వయసున్న ఆ శవాన్ని చూసి నోట మాట రాక ముచ్చమటలు పట్టాయి. ఇంతకీ జరిగిందేంటి అంటే, పోలీసులు వెతుకుతున్నది ఆ అమ్మాయి కోసమేనా? అయితే ఆ అమ్మాయి పేరు, ఊరు ఏంటి అనే ప్రశ్నకు జవాబుగా వాళ్ళ చేతిలో ఉన్న కంప్లైంట్ పేపర్లో అన్ని వివరంగా రాసి ఇచ్చారు మృతురాలి తల్లి సుదేష్ కుమారి. దాంతో ఆ మృతదేహం ఆచూకీ, అడ్రస్, గుర్తింపుల కోసం టెన్షన్ పడాల్సిన పని లేకపోయింది పోలీసులకు. కంప్లైంట్ లో ఇచ్చిన పేరు, అడ్రస్ ప్రకారం ఢిల్లీకి చెందిన హర్షిత బ్రెల్లాగా ఆమెను గుర్తించారు. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే హర్షిత మృతి చెంది పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాకపోతే కారు యాక్సిడెంట్ కు గురైనట్లు అనిపిస్తున్నా అది ఎంత మాత్రం యాక్సిడెంట్ లక్షణాలు అక్కడ కనిపించలేదనేది పోలీసులు ప్రాథమిక సమాచారం. తూర్పు లండన్ లో జరిగిన ఈ హత్యను పోలీసులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. హర్షిత బ్రెల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. కాకపోతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి స్వయానా మృతురాలి తల్లి కాబట్టి ఆమెకు సమాచారం ఇచ్చారు పోలీసులు. సమాచారాన్ని అందుకున్న ఆమె తల్లి సుదేష్ కుమారి గుండె పగిలిలా చేసిన రోదన స్వయానా అక్కడ పోలీసులకు కూడా కంటతడి పెట్టించింది. ఆవేదన, బాధ, కన్నీరు సమస్య పరిష్కారానికి కారణాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఆమె గుండె పగిలి కంటి నుంచి ఉప్పెనలా పెళ్లుబుకుతున్న కన్నీటిని బలవంతంగా ఆపుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేని స్థితిలో కూడా నెమ్మదిగా గొంతు నిప్పారు తల్లి సుదేష్ కుమారి. ఆమె చెప్పిన వివరాలు ఎందుకో పోలీసులకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని అనిపించింది. దాంతో ఆమె సోదరి సోనియా ధబాస్ ను కూడా ప్రశ్నించారు. దాంతో ఆమె చెప్పిన వివరాల ప్రకారం జరిగిన సంఘటనలో నేరస్తుడు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేశాడని నిర్ధారణకు వచ్చేశారు. ఆ కుటుంబానికి దగ్గరో దూరమో మొత్తం మీద పంకజ్ లాంబా అనే వ్యక్తితో వివాహం జరిగిన హర్షిత తొలి నాలలో చాలా ఉత్సాహంగానే ఉంది. వివాహం నిశ్చయించుకున్న తర్వాతే యూకే వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమె అందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. తనకు కాబోయే భర్తను కలుసుకుని ఏవేవో కబుర్లు చెప్పాలని, వినాలని వికసించిన ఆశల హరివిల్లునెక్కి లండన్కు చేరింది హర్షిత. పంకజ్ లాంబా లండన్లోనే చదువుకోవడంతో అతన్ని కలుసుకోవడానికి బయలుదేరింది హర్షిత. వాస్తవానికి హర్షిత, పంకజ్ లాంబాల వివాహం 2023 ఆగస్టులో జరిగింది. 2024 మార్చి 22న సాంప్రదాయబద్ధంగా వేడుక చేశారు. ఏప్రిల్ 30న హర్షిత, పంకజ్ నూతన దంపతులు యూకేకు వెళ్లారు. యూకేలో దిగంగానే ముందుగా రిజర్వ్ చేసుకున్న నార్థం పటాన్ షైర్లోని కార్టీలో నివాసం ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే లండన్ కు వెళ్లిన కొన్నాళ్ల వరకు దంపతులిద్దరూ చిలక గోరింకల్లా అన్యూన్యంగానే ఉన్నారు. ఇండియన్ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించిన ఈ దంపతుల మధ్య ఊహించని పరాలయం ముంచుకొస్తోందని ముందుగా ఊహించని ఆ జంటకు ఏదో దుష్టశక్తి ఆవహించినట్లే అయింది. ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాల నుంచి మొదలుపెట్టి చిలికి చిలికి గాలివానగా మారిన ఘటనలు ఎవ్వరికీ చెప్పుకోలేనివిగా ఉన్నాయంటూ హర్షిత చాలాసార్లు తన సోదరి సోనియా ధబాస్ కు
ఫోన్ చేసి మరీ చెప్పేది. హర్షితకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవం. అదే ఆమె ప్యాషన్ కూడా. అందుకే ఇండియాలోనే ఆమె టీచర్ ఉద్యోగం చేయాలని కోరుకున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇదే విషయాన్ని ఆమె సోదరి సోనియా దవాస్ కు చెప్పింది. కానీ సంబంధం ఫారిన్ లోనే సెటిల్ అవ్వడంతో ఆమె అనుకున్న ఆశ నెరవేరలేదనే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా హర్షిత మనసులో నెలకొంది. ప్రస్తుతం హర్షిత నుంచి ఏదో రకమైన కాంట్రవర్సీ ఫోన్స్ రావడం ఆమెను బాగా కలిచివేసిందని పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది సోనియా దబాస్. లండన్లో తన సోదరి హర్షిత జీవితం సంతోషంగా సాగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపిన సోనియా యూకేకు వెళ్లిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టలేదని తెలిపింది. హర్షిత ఫోన్ చేసినప్పుడల్లా తనను తన భర్త పంకజ్ లాంబా కొడుతున్నాడని ఏడ్చేదట. మేకప్ చేసుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా పంకజ్ అసలు సహించలేదని తెలిపింది. ప్రతి దానికి నియమాలు పెట్టి హింసించేవాడని తెలిపింది. మరోవైపు పంకజ్ కూడా ఆమెపై హర్షిత తండ్రికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సమయానికి వంట చేయకుండా ఎక్కువసేపు తన తల్లి సుదేశ్ కుమారి గంటలు మాట్లాడేదని పంకజ్ చాలాసార్లు ఆగ్రహించుకున్నాడని హర్షిత తండ్రి పోలీసుల ఎంక్వైరీలో తెలిపారు. కానీ ఇక్కడ జరిగింది మరొకటి. ప్రతిరోజు వంట చేసి పంకజ్ వచ్చే వరకు వెయిట్ చేసినట్లు ఆమె సోదరి సోనియా తెలిపింది. మరోవైపు పంకజ్ పెట్టే టార్చర్ను తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయినట్లు హర్షిత తన సోదరికి తెలిపింది. అలా పారిపోతున్న సమయంలో కూడా వీధుల్లో వెంటాడి కొట్టినట్లు హర్షిత తన సోదరికి తెలిపింది. ఈ ఘటనతో పలుమార్లు తనకు తెలిసిన వాళ్లకు ఓ ఫోన్ చేసి ఆమెను కాపాడాల్సిందిగా కోరినట్లు సోనియా పోలీసుల ఎంక్వైరీలో తెలిపింది. పొరుగు వాళ్లే ఆమెను పంకజ్ బారి నుంచి కాపాడనన్నది. హర్షిత భర్త పంకజ్ పెట్టే టార్చర్ను భరించలేక కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆమెకు గృహహింస రక్షణ ఆర్డర్ లభించింది. హర్షిత మరణానికి ముందు వరకు కూడా ఈ ఆర్డర్ అమల్లో ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. కాగా ఈ కేసును ఇండిపెండెంట్ ఆఫీస్ ఫర్ పోలీస్ కాండక్ట్ కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిన తర్వాత పంకజ్ జాడ తెలియరాలేదు. దాంతో అతడు దేశం వదిలి పారిపోవడం కానీ లేదా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కానీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడు దొరికితే హత్య జరిగిన పూర్వపరాలను రీకన్స్ట్రక్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పంకజ్ ను కఠినంగా శిక్షించాలని హర్షిత తల్లి చేస్తున్న డిమాండ్కు ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఆదరణ బాగానే లభిస్తోంది. తన కుమార్తె మృతదేహాన్ని యూకే నుంచి ఇంటికి తీసుకురావాలని కోరుతున్న తల్లి సుదేశ్ కుమారి, తండ్రి సద్బీర్ బ్రెల్లాల ఆవేదన మాత్రం వర్ణనాతీతం. అందరికీ తలలో నాలుకలా కనిపించిన హర్షిత తమ మధ్యన లేదంటే నమ్మలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరిగా మరో మాటగా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరి ఫోన్లలో హర్షిత ఫోన్ నెంబర్ను హార్ట్ బీట్ అని ఫీడ్ చేసుకోవడం ఆమెపై తమ సోదరి సోనియాకు ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. నవంబర్ 10న హర్షితతో మాట్లాడిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత నుంచి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జరిగిన ఘోర ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న హర్షిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పారిపోయిన హర్షిత భర్త పంకజ్ ను దొరకబుచ్చుకునేందుకు పోలీసులు తీవ్రంగానే గాలిస్తున్నారు. సో ఇది వాటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.